ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన యూసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహాకృప వలన మరొక వారము యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశంను బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మంచిదండి. మనము నిర్గమకాండంలోని 14వ అధ్యాయం నుంచి మనం అనేక అంశాలను, అనేక ఆత్మీయ పాఠాలను నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఇవి కదా. మన ఆత్మీయ జీవితంలో దేవుడు నడిపిస్తున్న ఇజ్రాయేలీయులకు సాదృశ్యంగా ఈనాడు మన ఆత్మీయ ప్రయాణం ఉంది అనే విషయాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. వాటిని నేర్చుకోవడం ద్వారా ఆనాడు ఇజ్రాయేలీయుల జీవితంలో ఏం జరిగిందో ఈనాడు కూడా మన జీవితాలలో అదే జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటిని నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు ఏ పొరపాట్లు చేశారో ఆ పొరపాటు చేయకుండా మనం ఉండడానికి మన ముందు దుష్టాంతరములుగా ఇవన్నీ కూడా రాయించాడు దేవుడు. మంచిది. 14వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలను మొదటి నుంచి కొన్ని చూసాము. యెహోవా వారి పక్షముగా యుద్ధం చేసిన విధానాన్ని, యుద్ధము చేయును అని లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. ఈ వారము వారు ఎర్ర సముద్రానికి ముందు దిగారు, వెనక ఫరో సైన్యము తరుముతూ వస్తుంది. అక్కడ ఇజ్రాయేలీలు సణుగుతున్నారు, గొణుగుతూ ఉన్నారు. ఈ సందర్భంలో మోషే గారు చేస్తున్న ఒక పని, ఏం చేస్తున్నారు? ఆయన ప్రార్థన చేస్తున్నారు కదండి. ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇజ్రాయేలీలను ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేవుడు మన పక్షముగా యుద్ధం చేస్తాడు అని మాట్లాడుతూనే తను దేవునికి మొరపెడుతున్నట్టుగా మొదటి వచనంలో, అంటే 15వ వచనంలో మనకు అర్థమవుతుంది. దేవుడు మాట్లాడుతున్న మాట, యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు అని అంటున్నారు. అంటే మోషే గారు ప్రార్థన చేస్తున్నారనేగా అర్థం. మోషే గారు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నేనేం చేయాలి, మరి పరిస్థితి ఇలా ఉంది, వెనక సైన్యం వస్తుంది, వీళ్ళేమో గునుగుతున్నారు, సణుగుతున్నారు, వీళ్ళేమో భయపడుతున్నారు, కానీ నువ్వేమో మమ్మల్ని ఇక్కడ దించావు. మీ శక్తిని బట్టి నేను అనుమానించట్లేదు, కానీ వీరిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, ఏం చేయాలి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు నాకేలా మొరపెట్టుచున్నావు? క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. అంటే మొరపెట్టకూడదా, ప్రార్థన చేయకూడదా కదా, నువ్వెందుకు నాకు ప్రార్థన చేస్తున్నావు అని అంటున్నారు దేవుడు. ప్రార్థన చేయడం తప్ప మొరపెట్టకూడదా అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, అంటే క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఈ ప్రశ్న మనకు రావాలి. ఎందుకు నాకు ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు మొరపెడుతున్నావు అంటే, మొరపెట్టడము తప్పు కాదు, కానీ చేసిన ప్రార్థన తర్వాత తదనుగుణంగా ప్రవర్తించకపోవడం తప్పు కదండి. మనం అనేక మార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, అనేక మార్లు ఆయనకు మొరపెడుతూ ఉంటాం, అనేక విషయాల గురించి అనేక విషయాలను ఆయన వద్దకు తీసుకుని వెళ్తాం. తీసుకువెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలి? దేవుడు నడిపిస్తున్నాడు అని అనుకున్నప్పుడు, దేవుడే వాళ్ళను అక్కడ దించాడు అని అనుకున్నప్పుడు, శత్రువులను రేపింది ఆయనే అని తెలిసినప్పుడు, మరి ఆయన ప్రార్థన చేస్తుండడము తప్పు కాదు, కానీ ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థనకు తదనుగుణంగా ప్రవర్తించడము అనేది మోషే నేర్చుకోవాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. మోషే మాత్రమే కాదు, నీవు నేను మనము కూడా నేర్చుకోవాలి. ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన ఆయన వద్దకు వెళ్ళి చేసిన ప్రతి విషయము కూడా పొంది ఉన్నాము అని ప్రార్థన చేయండి అని అంటాడు కదండి. మనం ఏ ప్రార్థన చేసినా, ఆయనకు ఏది మొరపెట్టినా, ఏ పిటిషన్ ఆయన వద్దకు తీసుకువెళ్ళినా అది మీరు పొంది ఉన్నారు అనే విశ్వాసముతో ప్రార్థన చేయండి అని అంటాడు. అంటే నేను పొంది ఉన్నాను అని అనుకున్నప్పుడు నాకు భయం ఏదు, నేను పొంది ఉన్నాను అని అనుకున్నప్పుడు దానిని పొందుకున్న తర్వాత నా ఆనందము, నా సంతోషము, దానిలో నేను నడిచే విధానము వేరుగా ఉంటుంది, నా ప్రవర్తన వేరుగా ఉంటుంది. ప్రార్థన చేస్తూనే ఉండడం కాదు కదా, సమస్య గురించి ప్రార్థన చేస్తూనే ఉండడం కాదు. ఎప్పుడైతే నీలో ఆ విశ్వాసం వస్తుందో, నాకు దేవుడు సమాధానం ఇచ్చాడు అని ప్రార్థనలో నీకు అనిపిస్తూ ఉన్నప్పుడు, ఆ పీస్ నీకు ఉన్నప్పుడు ఇక నువ్వు ప్రవర్తించే విధానంలో మార్పు రావాలి కదండి. తిరిగి అదే సమస్యను తలుచుకుంటూ, అదే సమస్యలో ఉంటూ దాని నుంచి భయపడుతూ జీవించడం కాదు దేవుని ఉద్దేశం. ప్రార్థించావు, దేవుడు సమాధానం ఇచ్చాడు అని అనుకున్నప్పుడు ప్రవర్తించాల్సిన తీరు వేరుగా ఉంటుంది.
అదే దేవుని యొక్క ఉద్దేశం. అక్కడ ఎందుకు మొరపెడుతున్నావు? ప్రార్థించినది చాలిక నేను సమాధానం ఇచ్చాను, ఇక నువ్వు చేయాల్సిందేంటి? ముందుకెళ్ళిపో, సాగిపో, ప్రవర్తించు, నీకు సమాధానం వచ్చినట్టుగా ప్రవర్తించు అని దాని యొక్క ఉద్దేశం. అంటే పొందునాము, దేవునికి చేసిన ప్రార్థనకు సమాధానం నేను పొందుకున్నాను అనే విశ్వాసముతో మనము నడవాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అర్థం కావడానికి మనకు చాలాసార్లు తెలుసు ఈ ఎగ్జాంపుల్, అందరూ వినే ఉంటారు. అయినా కానీ జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. ఒక ప్రాంతంలో కరువు వచ్చింది. కరువు వస్తున్న వర్షాల కోసము ఒక సంఘము ప్రార్థన చేస్తుంది. సేవకుడు 3 రోజుల ఉపవాస ప్రార్థనను అనౌన్స్ చేశారు. అందరూ 3 రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 2 రోజులు అయిపోయింది, వర్షాలు పడట్లా. 3వ రోజు సేవకుడు ఇంటికి తలుపు వేసి వెళ్తూ సంఘానికి వెళ్ళాలి సిద్ధపడి బయలుదేరుతూ ఉన్నప్పుడు ఆ సేవకుని ఒక 3-4 సంవత్సరాల కుమారుడు లేకపోతే కుమార్తె వస్తూ వస్తూ గొడుగును పట్టుకొని వస్తుంది కదా. గొడుగును తీసుకొని వస్తున్నప్పుడు సేవకుడు అందరు కలిసి వెళ్ళిపోతారు, గమనించాడు. కానీ అందరు కలిసి సంఘానికి వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ సేవకుడు గొడుగు పట్టుకొని వచ్చిన కూతుర్ని చూస్తాడు. ఏందమ్మా నువ్వు అంబ్రెల్లాని తీసుకొని వచ్చి, ఇంత ఎండలు ఉన్నప్పుడు, ఎండలు ఉన్నాయి కదా, ఈ ఎండలలో నువ్వు గొడుగు మళ్ళీ పట్టుకొని వస్తున్నావు అని చెప్పేసి తనను ప్రశ్నించినప్పుడు ఆ కూతురు చెప్తున్న సమాధానం మనకు తెలుసు. నాన్నగారు, మనము ఎందుకోసం ప్రార్థన చేస్తున్నాం? వర్షం కోసం ప్రార్థన చేస్తున్నాం. 2 రోజులు గడిచిపోయింది, ఈరోజు 3వ రోజు. అంటే 3వ రోజు మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు సమాధానం ఇస్తాడు కదా, వర్షం పడుతుంది కదా. మరి మనం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం? ఇంటికి తడుచుకుంటూ వెళ్ళాలి కదా. అంటే వర్షం పడుతున్నప్పుడు మనం తడుచుకుంటూ ఎలా వెళ్తాం? ఆ వర్షంలో తడవకుండా ఉండడానికి నేను గొడుగు తీసుకొచ్చాను అని చెప్పేసి తన కూతురు చెప్పినప్పుడు ఆ విశ్వాసము పాస్టర్ గారిలో లేనందుకు సిగ్గుపడతాడు కదండి. ఏమర్థమవుతుంది? మనం ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన చేసిన తర్వాత సమాధానం వస్తుంది అనే కదా ప్రార్థన చేస్తాము. ఆ కూతురు చేసిన పని అదే, సమాధానం ఈరోజు వస్తుంది కాబట్టి నేను గొడుగు తీసుకొని వచ్చాను. సమాధానం వచ్చిందా? రాకముందే విశ్వాసముతో తీసుకురావడం కదండి. దేవుడు మాట్లాడుతున్న మాట అదే. నాకేలా మొరపెడుచున్నావు, ముందుకు సాగిపో. మనం చేయాల్సిన పని కూడా అదే. మనం ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నా దానిని పొందుకున్నామనే విశ్వాసంతో ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది, నీ పరిస్థితులలో మార్పు ఉంటుంది. ఆ విశ్వాసము కలిగి ప్రార్థన చేయడము అన్నది ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాలి. ముందుకే సాగిపోవాలి. నాకు సమాధానం వచ్చింది అనే విశ్వాసంతో ముందుకు సాగిపోవడం నేర్చుకోవాలి. తర్వాత దేవుడు మాట్లాడుతున్న మాట, ముందుకే సాగిపోవడని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. ప్రార్థన ఆయన చేస్తున్నాడు, మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు పాయలు చేయి సముద్రాన్ని అంటున్నాడు కదండి. నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము. ఎవరు చేయాలి పాయలుగా సముద్రాన్ని? నీవు చెయ్యి అంటున్నాడు. మోషే చెయ్యాలి కదండి. అయ్యా, నేను నీకు ప్రార్థన చేస్తుంటే నువ్వు నన్ను చేయమంటావేంటి? సముద్రాన్ని నేను ఎలా పాయలు చేస్తాను? అది నా వలన అవుతుందా కదా? నీ ప్రశ్న వచ్చి ఉండొచ్చు మోషేకి. ఒకవేళ అనుకున్నాడేమో, ప్రార్థన చేశాను, ఇక్కడ సమస్య ఉందని, ఆ సమస్యను నువ్వే తీసేసుకో అని చెప్పేసి నాకు చెప్తే ఎలా అవుతుంది అని ఒకవేళ చాలాసార్లు మనకు కూడా ఈ ప్రశ్న రావచ్చేమో. కానీ మోషే గారికి వచ్చిందో లేదో మనకు తెలియదు. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ సమస్యలో లేకపోతే ఈ ఎర్ర సముద్రాన్ని నీవే పాయలుగా చేయము. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఉన్నతమైన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నువ్వు వెళ్తున్న పరిస్థితులలో, నీ సమస్యలలో నీవే సమాధానము వెతుక్కోవలసిన శక్తిని, ఆ సమస్యను ఎదిరించడానికి కావలసిన కృపను ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. నీ సమస్యలో నువ్వు భయపడకుండా నువ్వే ముందుకు వెళ్ళాలి. సమస్యను సమాధానకరంగా మార్చగల శక్తి నీలో ఉంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఎలా సాధ్యమవుతుంది అది? ఈ సమస్యకు సమాధానము నా చేతిలో ఉందా? సమస్యకు సమాధానము నీ చేతిలో ఉందా? ఖచ్చితంగా ఉంది.
ఆ సమస్యకు సమాధానం నీ చేతిలోనే ఉంది. ప్రతి పరిస్థితికి సమాధానం, మనం వెళ్తున్న అనేక అననుకూల పరిస్థితులకు సమాధానము నీ చేతిలోనే ఉంది, నా చేతిలో ఉంది, మన చేతుల్లోనే ఉంది. అయితే ఏ విధంగా ఈ సమస్యకు సమాధానం పొందుకోగలం మనం? ఒక్క మాట దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి. పాయలుగా నువ్వు చెయ్యి అంటున్నాడు. అయితే ఈ పాయలుగా చేయబడాలి అని అంటే ఒక చిన్న క్లూను కూడా దేవుడు ఇస్తున్నాడు. ఏం చేయాలి? నీ కర్రను ఎత్తు చాలు. నువ్వు చేయాల్సిన పని నీ కర్రను ఎత్తి సముద్రం వైపు చూపించు. ఇది చేయాలి. ఇది ఇక్కడ మన యొక్క విశ్వాసం ఏంటో బయలుపడుతుంది. మన విశ్వాస పరిమాణం ఎంతనో మనకు అర్థమవుతుంది. చెయ్యి చాపితే సమస్య తీరిపోతుందా? కదండి. ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది. మన జీవితంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. అవి గడ్డు సమస్యలు, ఎంతో కాలం నుంచి ఉండొచ్చు కదా. ఎన్నో ప్రార్థనలు చేసి ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి దాని నుంచి మొరపెడుతూ ఉండొచ్చు ఆ సమస్య గురించి. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడు? నీ చేతులెత్తి ఆ సమస్యను చూపించు, ఆ కర్రను ఎత్తి అక్కడ చూపించు కదా. నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి, సమస్య వైపు నీ చెయ్యి చాపి. ఇక్కడ చేయాల్సిన పని సబ్మిషన్ అనేది మనం ఒకటి నేర్చుకోవాలి కదా. దేవునికి సరెండర్ చేసుకోవడం అనేది మనం ఒకటి నేర్చుకోవాలి. దీనినే మనం విధేయత అంటున్నాం. ఆయన ఏదైతే చెప్తూ ఉన్నాడో ఆ చెప్పినది చెప్పినట్టుగా చేయగలిగితే మన సమస్యకు సమాధానం వచ్చేస్తుంది. సమస్య ఎదురుగా ఉంది అనుకుంటాను, నేను చేయి చాపితే సముద్రం ఎలా చీలిపోతుంది అని ఒకవేళ అనుకొని ఉన్నాడేమో. నేను చేతులెత్తితే నా పరిస్థితులు, ఎన్నో సంవత్సరాల నుంచి పరిస్థితులు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే అనారోగ్యము, ఇంకొకటి ఏ విధంగా వెళ్తుంది? అది నీకు సంబంధంలా కదా. నీకు నాకు సంబంధించిన విషయం కాదు. అది ఎలా పోతుంది అన్నది నీకు నాకు సంబంధించిన విషయం కాదు. చేసేవాడు ఆయన. కానీ నువ్వు చేయాల్సిందేంటి, నేను చేయాల్సిందేంటి? చేతులెత్తడం, ఆ సమస్య వైపు చూసి చేతులెత్తి చాపి ప్రార్థన చేయడం. ఇది మాత్రమే చేయాల్సింది. ఇది యాక్చువల్గా చాలా కఠినమైన పరిస్థితి. అంత ఈజీగా మనము సబ్మిట్ చేసుకోలేము. సమస్య మీదకి వస్తుంది, శత్రువు వెనక తరుముతూ ఉన్నాడు, దగ్గరకు వచ్చేస్తున్నాడు శత్రువు. ముందు ఎర్ర సముద్రం ఉంది, అవకాశం లేని పరిస్థితి, భయం వేస్తుంది కదని. ఏ విధంగా చేతులు ఎత్తుతామో, ఏ విధంగా సముద్రమా ఇది చీలిపోతుంది, ఏ విధంగా నాకున్న సమస్య పోతుంది కేవలం చేతులెత్తి ప్రార్థన చేస్తే? ఇది మన హృదయంలో ఉన్న అనుమానం, మన జీవితంలో ఉన్న అనుమానం. కానీ దేవుడు అంటున్నాడు, నీ చెయ్యి ఎత్తు చాలు. నీ చెయ్యి ఎత్తితే నీ ద్వారానే సముద్రాన్ని పాయలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కదండి. ఇది మన జీవితాల్లో జరగాలి. సబ్మిట్ చేసుకోవడం అనేది ఒకటి నేర్చుకోవాలి. ఆయన వాక్యానికి, ఆయన మాటలకు, ఆయన లేఖనాలకు మనల్ని మనం సబ్మిట్ చేసుకోవడము నేర్చుకోవాలి. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయడం నేర్చుకోవాలి కదండి. ఆ రోజు మరియమ్మ కూడా అదే మాట అన్నది. కనాను వివాహంలో శిష్యులతో ఏమని మాట్లాడుతుంది? ఆయన చెప్పింది చెప్పినట్టు చేయండి అనేది కదా. ఇంకేం మాట్లాడొద్దు, ఎందుకు చేయాలా ఇలా అని క్వశ్చన్ చేయొద్దు. చెప్పింది చెప్పినట్టు చేయండి. ఇది జరగాలి మన జీవితంలో. దేవుడు మనకు ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం చదువుతున్నప్పుడు, లేఖనాలు ఏదైనా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చేయాల్సిన పని చెప్పింది చెప్పినట్టు చేయడమే. లేఖనాలు ఉన్నవి ఉన్నట్టుగా చేయడమే. ఎందుకు? ఆ లేఖనాలు దేవుడు రాయించాడు. లేఖనాలలో దేవుని వాగ్దానాలు ఉన్నాయి. దేవుని వాగ్దానాలన్నీ కూడా అవును, ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయి. అవి నిశ్చయములు, అవి నెరవేర్చబడతాయి. ఈ విశ్వాసముతో నీవు నేను ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసి తదనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు, ప్రవర్తించినప్పుడు మన ముందున్న ఆ సమస్య చీలిపోతుంది. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఈరోజు చేస్తూ ఉన్నాడు. మన పక్షముగా ఆయన యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ ద్వారానే దానిని జయించేలా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వే చేయగలవు. ఆ సమస్యకు సమాధానం నీ దగ్గరే ఉంది.
కానీ చేసేవాడు ఆయన అయినప్పటికీ ఆయన మాటలకు నువ్వు విధేయత చూపిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు నీ సమస్య చీలిపోతుంది నీ ఎదురుగానే. నీకు తెలియకుండానే అక్కడ సమస్యకు సమాధానం వస్తుంది. కానీ చేసేవాడు మాత్రం ఆయన. నువ్వు చేయాల్సింది చేతులెత్తి ప్రార్థన చేయడం. ఎందుకు చేతులెత్తాలి? అయ్యా నేను అసహాయుణ్ణి, నా వలన కాదు, నేను నిరత్తరుణ్ణి, నా చేతులు ఏమి లేదు అని ఆయనకు సబ్మిట్ చేసుకోవడమే కదా. చేతులెత్తుతున్నామంటే అర్థం ఏంటి? నా శక్తి కాదు, నా బలం కాదు, ఇది నా వలన కాదు నాయనా, ఒప్పుకుంటున్నాను, నేను నీకు సబ్మిట్ చేసుకుంటున్నాను. నా వలన నేను ఏది అసాధ్యం, నేను ఏది చేయలేను, ఏది సాధించలేదు, కేవలం నేను వట్టి మట్టి పాత్రనే కదా. కదండి, మనం అలాంటి వారే, మనతో ఏమి కాదు, ఏమి చేయలేమని మనల్ని మనం ఆయనకు సబ్మిట్ చేసుకుంటున్నాం. ఆనాడు అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు ఇజ్రాయేలీల మీద. ఇజ్రాయేల్ యుద్ధం వచ్చి యెహోషువను పంపించాడు యుద్ధం చేయమని. యెహోషువను పంపిస్తే ఈయన వెళ్ళి కొండ మీద కూర్చున్నాడు. మోషే గారు కొండ మీద కూర్చొని చేతులు ఎత్తితే యెహోషువ గారు యుద్ధాన్ని గెలిచారు. అక్కడ చేతులు నొప్పి పెడితే చేతులు కిందికి దించేసారని అమాలేకీయులు గెలిచారు. ఈ విషయం గమనించారు అహరోను ఊరు గారు. పక్కకు వెళ్ళి 2 చేతులు ఎత్తుకొని పైకి అట్లాగే ఆయన చేతులు పట్టుకొని కూర్చొని ఆయనకు సపోర్ట్గా వీళ్ళిద్దరు ఉన్నప్పుడు, చేతులు ఎత్తి అలాగే ఉన్నప్పుడు అది యుద్ధం అయిపోయేంత వరకు సాయంకాలం వరకు చేతులు ఎత్తినంతసేపు యెహోషువ గారు అమాలేకుల మీద యుద్ధం గెలిచాడు. ఈ విషయం మనకు 17వ అధ్యాయ నిర్గమకాండంలోనే చూస్తాం. నేను వేరేది ఏది చెప్పట్లా. 17వ అధ్యాయ నిర్గమకాండం 8 నుంచి 16 వచనాలు మీరు చదివితే తర్వాత మీకు అర్థమవుతుంది. చేతులెత్తినంతసేపు అక్కడ యుద్ధము యెహోషువ గారు గెలుస్తూ ఉన్నారు. అలాగే ఉన్నప్పుడు అమాలేకీయులను యెహోషువ గారు ఓడించారు. ఇది జరగాలి మన జీవితంలో. శత్రువు ఓడిపోతాడు నీ ముందర, నువ్వు చేతులెత్తినంతసేపు, చేతులెత్తి ప్రార్థన చేసినంతసేపు, నీవు ఆయనకు సబ్మిట్ చేసుకున్నంతసేపు, నీ శక్తి మీద నువ్వు ఆధారపడకుండా ఆయన శక్తి మీద ఆధారపడినప్పుడు కదండి. చాలాసార్లు మనం చేస్తున్న పని అదే. మన మీద మనం ఆధారపడే ప్రయత్నం చేస్తుంటాం. నా శక్తి, నా బలము, నా జ్ఞానము, నాకున్న డబ్బు, నాకున్న అధికారము, నాకున్న బలము, బలగము, ఇవన్నీ చూసుకొని అతిశయపడుతుంటాం. అవేవి పనికిరావు. అందుకనే మోషే గారు అలాంటి అయినా కానీ చేతులు ఎత్తుతున్నాడు అంతే. అయ్యా నా వలన కాదు. మోషే చేతులు ఎత్తాడు, అమాలేకీయుల మీద గెలిచారు. ఇక్కడ మోషే గారు చేతులు ఎత్తుతున్నారు, సముద్రాన్ని చీల్చాడు. ఇది మన జీవితంలో జరగాలి. సబ్మిట్ చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. తర్వాత వచనాలను చూస్తే 17వ వచనంలో, ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు, నేను ఫరో వలన, అతని సమస్త సేన వలన, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకుందును కదా. దేవుని నామము మహిమపరచబడాలి. అల్టిమేట్గా జరగాల్సిందే అది. ఫరో రథముల వలన నేను మహిమ తెచ్చుకుంటాను. ఆ శత్రువు వలన, ఆ సమస్య వలన నాకు మహిమ వస్తుంది. అయితే ఆయనకు ఎప్పుడు మహిమ వస్తుంది? మోషే చేతులెత్తినప్పుడు. నీ జీవితంలో దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడు? నువ్వు చేతులెత్తినప్పుడు, నీవు సబ్మిట్ చేసుకున్నప్పుడు కదండి. ఇది జరగాల్సింది. కానీ చాలామంది మనం చూస్తాం, కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం కదా, ఒక చోట కొంతమంది దేనిని బట్టి అతిశయపడుతుంటారంటే, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయంలో 20వ కీర్తన 7వ వచనాన్ని చదువుతాను. 27. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. దేనిని బట్టి అతిశయపడాలి? మనము యెహోవా నామమును బట్టి. కానీ చాలామంది వారికి ఉన్న స్థితిని బట్టి అతిశయపడుతుంటారు. చాలామంది తమకున్న గుర్రాలను బట్టి, రథములను బట్టి, బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి, అధికారాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు. వారి వలన, అలా అతిశయపడుతున్న వారి వలన దేవుని నామము ఆయన బిడ్డలకు మహిమ తెచ్చే విధంగా ప్రవర్తించాలి అని ఆయన కోరుకుంటున్నాడు కదండి. ఈ ఫరో వలన, ఫరో రథములను బట్టి, గుర్రాలను బట్టి, లేకపోతే ఫరోకున్న బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి దేవుని నామము మహిమపరచబడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు? అతిశయము గర్వాన్ని తీసుకొని వస్తుంది. గర్వము ఏం చేస్తుంది? నాశనానికి నడిపిస్తుంది కదండి. దేనిని బట్టి అయితే నేను అతిశయపడుతున్నానో ఆ అతిశయము మంచిది కాదు. ఈ లోకంలో ఉన్నదంతా అదే. ఫరో అధికారమే.
ఈ లోకంలో ఉన్నదంతా లోకాధికారమే. ఈ లోకాధికారము నుంచి దేవుని నామము మహిమపరచబడాలి అని అంటే, లోకంలో ఉన్న పరిస్థితుల మీద నీకు జీవితం ఇవ్వాలి, నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి అని అంటే, మనం చేయాల్సిన పని ఒకటి ఉంది కదండి. ఎలా మహిమపరచబడతాడు ఆయన? నేను సబ్మిట్ చేసుకోవడం వలన, నువ్వు సబ్మిట్ చేసుకోవడం వలన, నువ్వు వెళ్తున్న మార్గంలో ఆయనకు అప్పగించుకోవడం వలన, చేతులెత్తడం వలన, నేను నిరత్తరున్నయ్యా, నా వలన ఏం కాదు, నేను చేతగాని వాణ్ణి, నా శక్తి కాదు, నా బలము కాదు అని కంప్లీట్గా ఆయన మీద ఆధారపడడం వలన, విధేయత చూపించడం వలన, దేనిని బట్టి కూడా అతిశయపడమాక. నీకున్న ఏ స్థితిని బట్టి కూడా అతిశయపడొద్దు. అతిశయపడితే గర్వం వస్తుంది. అది నాశనానికి తీసుకునే గర్వము దేవునికి ఇష్టం లేని పని కదా. అసహించుకునే ఒక లక్షణం అది. ఇది మన జీవితంలో జరగాలి. ఆయన నామము మన ద్వారా మహిమపరచబడాలని ఆయన కోరుకుంటున్నాడు కదా. ఫరో సైన్యము వలన దేవుని నామము మహిమపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఏ విధంగా మహిమపరచబడుతుంది అంటే, మోషే చేతులెత్తి సబ్మిట్ చేసుకొని చెప్పినది చెప్పినట్టుగా చేయడం వలన అక్కడ దేవుని నామము మహిమపరచబడింది కదా. ఈ లోకంలోని విషయాలు నిన్ను తాకుతూ ఉన్నప్పుడు, సమస్యలు నిన్ను చుట్టుముడుతూ ఉన్నప్పుడు, వీటి వలననే దేవుని నామము మహిమపరచబడుతుంది. నీకున్న సమస్యనే దేవుని నామము మహిమపరచబడడానికి ఒక మార్గం అది. కానీ ఆ సమస్యను చూసి భయపడుతున్నావేమో, లేకపోతే ఆ సమస్యను చూసి దూరంగా వెళ్ళిపోవడానికో, లేకపోతే తీసివేయమని ప్రార్థన చేస్తున్నావేమో. తీసివేయవద్దని ప్రార్థన చేయొద్దండి. అట్లా దాంట్లో నాకు కావాల్సిన శక్తినివ్వయ్యా అని ప్రార్థన చేద్దాం. ఆ సమస్యను జయించడానికి, అధిగమించడానికి కావాల్సిన శక్తిని, కృపను అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. తట్టుకోలేకపోతే ఒకవేళ చేతులైతే, అయ్యా నా వలన కావట్లేదు, నువ్వు తీసుకువెళ్ళు, దీంట్లో ఈ సమస్యలోంచి నువ్వు నాకు తోడుగా ఉండు. ఇది జరగాల్సి మన జీవితంలో. తీసివేయమని కాదు, లేకపోతే పారిపోవడం కాదు. సమస్యను చూసి సమస్యల్లో పారిపోతున్నామంటే దేవుని నామము మహిమపరచబడే ఒక అవకాశాన్ని మనము మిస్ చేసుకుంటున్నాము అని అర్థం. దేవుని నామం మహిమపరచడానికి ఒక పరిస్థితి నీ జీవితంలో వచ్చింది. అక్కడ దేవుడు మహిమపరచబడాలని ఇష్టపడుతున్నాడు ఆయన, నీ ద్వారానే కదా. నీ ద్వారానే దేవుని నామము, లేకపోతే నీకున్న సమస్యను తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు సబ్మిట్ చేసుకుంటే, నీ సొంత ప్రయత్నాలు చేయకుండా ఆయన వైపు చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన వైపు చేతులెత్తి, అయ్యా నిస్సహాయురాలిని, నా వలన కాదు, నువ్వు కలుగ చేసుకుని ఆయన అని ప్రార్థన చేసినప్పుడు ఆయన నామము నీ జీవితంలో మహిమపరచబడుతుంది. దేనిని బట్టి కూడా అతిశయపడొద్దు, నీ ఆలోచనను బట్టి అతిశయపడొద్దు, నీ ప్రణాళికలు ఏవి వేసుకోవద్దు. మొదటగా ఆయన వైపు వెళ్ళి, ఆయన చెప్పినప్పుడు ఒకవేళ ఈ మార్గంలో వెళ్ళు అంటే అప్పుడు చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఆయన వైపు మాత్రమే చూడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మహిమపరచబడాలనుకుంటున్నాడు నీ ద్వారా, నీకున్న సమస్య ద్వారా. 18వ వచనంలో, నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. తెలుసుకోవడానికి, ఈ లోకము తెలుసుకోవడానికి దేవుడి కార్యాలేంటో, దేవుని శక్తి ఏంటో, నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావో, నీ దేవుడు ఎవరో ఈ లోకానికి తెలియాలి, నీ చుట్టుపక్కల వాళ్ళకు తెలియాలి, నీ సంఘానికి నీకు తెలియాలి. నువ్వు ఆశ్రయించిన దేవుడి యొక్క శక్తి ఏంటో ఆయన బయలుపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తెలియాలి అని అంటే అది నీ మీదనే ఆధారపడి ఉంది కదా. నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. లోకానికి తెలియచెప్పడానికి ఇష్టపడుతున్నాడు నీ దేవుడు ఎంత శక్తిమంతుడో, నీ ద్వారా ఆయన ఎన్ని ఘనకార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడో, ఎన్ని సూర్యకార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తెలుసుకునేలా చేస్తాడు ఆయన కదా, తెలుసుకుందరని. అప్పుడు ఇజ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇజ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వీరికి వెలుగిచ్చెను కనుక ఆ రాత్రంతయు ఐగుప్తీయుల సేన ఇజ్రాయేలీయులను సమీపించలేదు. ఏ విధంగా జరుగుతుంది? చేతులు ఎత్తాడు మోషే గారు చేతులు ఎత్తితే ఏం జరుగుతుంది అక్కడ కదా. చేసేవాడు ఆయన, పని జరిగించేవాడు ఆయన
అది మనకు అర్థం అవ్వాలి. ఏం జరుగుతుంది అక్కడ? అప్పటిదాకా మేఘస్తంభం ముందుగా వెళ్తూ ఉంది వారితో పాటుగా. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది ఈ మేఘస్తంభం? వెనక ఇజ్రాయేలును తరుముతూ ఐగుప్తు సేన తరుముకుంటూ వస్తుంది. వెనక వస్తున్న ఈ ఐగుప్తీయులకు, ముందుగా ఉన్న ఇజ్రాయేలీయులకు నడుమ ఈ మేఘస్తంభం వచ్చి నించుంది. ముందుగా వెళ్తున్న మేఘస్తంభము వీరికి మధ్యలో వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయేలీయులకు వెనక వచ్చింది, ఐగుప్తీయులకు ముందుగా ఉంది. అంటే ఈ ఇద్దరి మధ్యలో మేఘస్తంభము ఉండడం వలన ఈ మేఘస్తంభము కటికమైన మేఘస్తంభంగా మారడం వలన అక్కడ కటిక చీకటి. ఈ చీకటి కమ్ముకున్నప్పుడు ఐగుప్తీయులకు ఇజ్రాయేలీలు కనిపించలా కదండి. ఏం చేస్తుంది మేఘస్తంభము? ఐగుప్తీయులను ఇజ్రాయేలీలను వేరుపరిచింది కదండి. వారిని వీరిని సపరేట్ చేసింది మేఘస్తంభం కదండి. ఎవరు ఈనాడు నిన్ను, నన్ను, మనల్ని ఈ లోకములో నుంచి వేరుపరుస్తున్నాడు? పరిశుద్ధాత్మదేవుడు. దేవుడు ఎప్పుడు కూడా లోకములో నుంచి నిన్ను వేరుపరచడానికే ఇష్టపడుతున్నాడు, వాళ్ళతో కలవడానికి కాదు. లోకముతో కలవడానికి దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. ఇజ్రాయేలీయులను, ఐగుప్తీయులను వేరుపరిచి మధ్యలో చీకటిని ఆయన తీసుకొని వచ్చాడు. వారిది చీకటి బ్రతుకులు. లోకంలో ఉన్న వాళ్ళందరూ చీకటిలోనే జీవిస్తున్నారు, చీకటిలోనే నడుస్తున్నారు, చీకటిలోనే వారి జీవితాన్ని వారు జీవించే ప్రయత్నం చేస్తున్నారు కదండి. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? వాళ్ళ నుంచి వేరుపరచబడాలి కదా. ఇది రెఫరెన్స్ మనకు తెలుసు, చాలా విషయాలు చూస్తాం. 1 యోహానులో 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆయన బీజము ఎవరిలో అయితే ఉంటుందో వారు పాపము చేయలేరు. అంటే పాపం చేయలేని వాళ్ళంతా ఎవరు? దేవుని ప్రజలు. పాపము చేయజాలరు అనే మాట చూస్తాం. వచనాలు మీరు తర్వాత చూసే ప్రయత్నం, సమయం లేదు కాబట్టి డైరెక్ట్గా చెప్తున్నా. అక్కడ దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో మీకు స్పష్టంగా అర్థమవుతుంది అని రాయబడింది. దేవుడు ఏం చేస్తున్నాడు? మనలో ఉన్న ఈ బీజం ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ లోకానికి మనల్ని వేరుపరుస్తున్నాడు. పాపము చేయజాలడు, పాపం చేసే అవకాశం లేదు అని అంటున్నాడు. అంటే ఈ లోకములో నుంచి మనల్ని వేరుపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇలా జరగడం వలన మనం దేవుని ప్రజలము. అలా కాకుండా ఎవరి జీవితంలో అయితే దేవుని బీజము లేదో వారు ఈ లోకం యొక్క పాపములో మునిగిపోయిన వాళ్ళు, పాపం చేస్తూ జీవిస్తున్న వాళ్ళు, అపవాది పిల్లలు. అంటే వీళ్ళు వేరువేరుగా ఉన్నారు కదా. వేరుపరచడానికి దేవుడు ఇష్టపడతాడు లోకములో నుంచి నిన్ను, నన్ను, మనల్ని కదండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఇలా ఉంటాయి. ఆయన కార్యం చేస్తాడు, కానీ నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది, సబ్మిట్ చేసుకోవడం. తర్వాత ఆయన చేయాల్సిన పనులు చాలా, ఆయన మనకు తెలియకుండా అనేక పనులు జరిగిస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. ఆయన చేయకపోతే నువ్వు నేను ఈరోజు సజీవ లెక్కలో ఉండేవాళ్ళం కాదు కదండి. ఆయన చేసిన కార్యము వలననే మనం ఇంకా బ్రతికున్నాం, సజీవులుగా ఉన్నాం. ఇది మనకు తెలియదు, కానీ మనం అనుకుంటున్నాం మనం బ్రతికి ఉన్నామని. మన శక్తి చేతనో లేకపోతే ఇంకొక దాని వలన మనం బ్రతికొని కానే కాదు. బయటికి వెళ్ళిన మనం క్షేమంగా ఇంటికి రాగలుగుతున్నాము అని అంటే ఆయన కనికరం, ఆయన మన జీవితంలో వెనక ఉండి నడిపిస్తున్న కార్యం అది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా జరిగిస్తున్నాడు అక్కడ. వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన, చీకటిని కలుగచేశాడు అక్కడ. తర్వాత జరిగిన పని ఐగుప్తీయుల సేనకు ఇజ్రాయెల్ సేనకు నడుమ ప్రవేశించాను. 21వ వచనం చదువుతాను. ఆ రాత్రి అంతా 20వ వచనంలో చీకటి కలిగాను కానీ రాత్రి అది వీరికి వెలుగునిచ్చాను కనుక ఆ రాత్రి అంతా ఐగుప్తుల సేన ఇజ్రాయేలును సమీపించలేదు. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. ఏం జరుగుతుంది? ఈ రాత్రి సమయంలో వాళ్ళకు రాత్రి కలుగజేశాడు, వాళ్ళు సమీపించడానికి అవకాశం లేదు. కానీ అక్కడ ఒక పని జరుగుతుంది, దేవుడు పని చేస్తున్నాడు అక్కడ కదండి. ఊరికే చెప్పి ఆయన ఊరికే ఉండలా, నువ్వు సాగిపో అని చెప్పేసి ఆయన ఊరికే ఉండలే. ఆయన పని చేస్తున్నాడు వెనక బ్యాక్గ్రౌండ్లో. ఏం చేస్తున్నాడు? ఆయన రాత్రి అంతా పని చేశాడు. ఆయన సముద్రాన్ని చీల్చే పని చేస్తున్నాడు అక్కడ. ఇది జరుగుతుందండి నీ జీవితంలో, నా జీవితంలో. ఎప్పుడు జరుగుతుంది? మోషే చేతులు ఎత్తినప్పుడు దేవుడు పని చేస్తున్నాడు. దేవుడు పని చేసేవాడు.
నీ జీవితంలో పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ సమస్యను తొలగించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వేం చేయాలి? మనం ఇంతకుముందు చూసాం, మౌనంగా ఉండి దేవుడు కలుగజేసే రక్షణను చూడడం మాత్రమే. నీ జీవితంలో ఉన్న సమస్య తీరిపోవడం చూడడం మాత్రమే నువ్వు చేయాలి. ఎప్పుడు? మౌనంగా ఉన్నప్పుడు, మౌనంగా ఉండి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసి తదనుగుణంగా ప్రవర్తిస్తూ జీవిస్తున్నప్పుడు, సమాధానం రాకపోయినా నీలో ఉన్న ఆ విశ్వాసమును బట్టి ఆ సమస్యలోకి వెళ్ళిపో. ఆ సమస్యలో నుంచి నువ్వు ముందుకు వెళ్ళడానికి అది లేనట్టుగా ప్రవర్తిస్తూ జీవించడమే. దానిని తలుచుకుంటూ భయపడుతూ నువ్వు జీవిస్తే ఆ సమస్య నిన్ను పట్టుకుంటుంది. అందులోనే కృంగిపోయే అవకాశం ఉంది జీవితాంతము. ఆ సమస్యలో నుంచి నువ్వు బయటికి రావాలి, విజయాన్ని సాధించాలి అని అంటే ప్రార్థన చేసి దాని నుంచి ముందుకు వెళ్తూ ఆయన సహాయాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. అప్పుడు ఆయన పని చేయడానికి ఇష్టపడతాడు. రాత్రంతా ఆయన పనిచేశాడు కదండి, రాత్రి అంతా పనిచేసి సముద్రాన్ని చీల్చివేశాడు. మంచిది, సమయం అయిపోయింది కాబట్టి అండి మిగతా విషయాలను దేవుని చిత్తం అయితే వచ్చేవారం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారం మనం చూడాల్సింది ఆయన మీద ఆధారపడడం, కంప్లీట్గా సబ్మిట్ చేసుకోవడం అనేది మనం నేర్చుకుందాం. మోషే చేసినట్టుగా మనం చేయాల్సిన పనులు మనకు ఉన్నాయి. అప్పుడు దేవుడు మన జీవితంలో కలుగ చేసుకుంటాడు. ఆమేన్.